తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా స్వేచ్ఛను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు సమాజానికి 4వ స్తంభంగా కీలక పాత్ర పోషించే మీడియాను టార్గెట్ చేశాడు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నాడు. 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల తరపున వార్తలు రాస్తున్నందుకు మీడియాపై అక్కసు పెంచుకున్నాడు. పరిపాలన చేతకాక పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పోలీసులను ఉసిగొల్పాడు. ఓ వార్తా కథనం ప్రసారం విషయంలో ఒక ఛానల్తో పాటు 44 సోషల్ మీడియా ఛానల్స్పై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్న చందంగా సిట్ కూడా ఓ పద్ధతి పాడు లేకుండా రెచ్చిపోయింది. జర్నలిస్టులను తీవ్రవాదుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ పండగ పూట ఇళ్ల మీద పడి మరీ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ నియంత్రిత నిర్బంధకాండపై యావత్ తెలంగాణ మండిపడుతున్నది. ఓ మీడియా ఛానల్లో ప్రసారమైన కథనానికి ఉప్పందించింది సర్కార్. అంటే ఈ వివాదాస్పదమైన ప్రసారానికి మూల కారణమైన వ్యక్తులు ప్రభుత్వంలోనే ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ ప్రభుత్వం మాత్రం లీకు వీరులను వదిలేసి జర్నలిస్టులపై ప్రతాపం చూపిస్తున్నది. రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ జర్నలిస్టులను బలి చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే ఓ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్తో పాటు 2 రిపోర్టర్లను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 44 యూట్యూబ్ ఛానల్స్పై చర్యలకు పోలీసు శాఖ ఎన్నడూ లేని ఓవరాక్షన్ చేసింది. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు జర్నలిస్టులపై రేవంత్ ప్రభుత్వానికి ఎందుకింత ప్రతీకారమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులపై రేవంత్ సర్కారు నియంతృత్వానికి ఇదే నిదర్శనం. సమాజానికి 4వ స్తంభమైన వ్యవస్థలో పనిచేస్తున్న పాత్రికేయులను ఈ ప్రభుత్వం తీవ్రవాదుల్లా పరిగణిస్తుంది. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్తో పాటు పరిపూర్ణాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పరిపూర్ణాచారిని సుదీర్ఘ విచారణ చేయగా అనంతరం దొంతు రమేష్, సుధీర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నానక్రామ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే నిమిత్తం వారిని వాహనాల్లో తరలించే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన సుధీర్ను పోలీసులు మెడపై చేతులు వేసి బలవంతంగా వాహనం ఎక్కించారు. కనీసం మీడియాతో మాట్లాడనీయకుండా అమానుషంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై అరెస్ట్ అయిన జర్నలిస్టులు మండిపడ్డారు. పోలీసులు వాళ్లకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారని దొంతు రమేష్ అన్నారు. అక్రమ అరెస్టులపై న్యాయపరంగా కోర్టులో పోరాడతారని దొంతు రమేష్ తెలిపారు. అసలు ఈ 2 ఏళ్లలో పోలీసులు నిజంగా ప్రజల కోసం పనిచేశారా? రాష్ట్రంలో క్రైమ్ రేటు ఘోరంగా పెరుగుతుంటే పోలీసులు ఏనాడైనా దూకుడు ప్రదర్శించారా? చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డ కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్ట్ చేయడానికి ఖాకీ యూనిఫామ్ తెగించి డ్యూటీ చేసిందా? నిరుద్యోగులు, జర్నలిస్టులు, రైతులు, సామాన్య ప్రజలపైనే పోలీసుల ప్రతాపమా? మీ లాఠీలు నిరుద్యోగుల వీపులపైనే విరుగుతాయా? రైతులను గురగుర లాక్కెళ్లడానికే మీ సంఖ్యలు పనికొస్తాయా? ప్రజా సమస్యలకు అక్షర రూపం ఇచ్చే జర్నలిస్టులను టార్గెట్ చేస్తారా? ఈ ప్రశ్నలన్నీ తెలంగాణ సమాజం నుంచి దూసుకొస్తున్నాయి. నాజీ నియంత హిట్లర్ను మించిపోయినటువంటి రేవంత్ అరాచకాలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది.
జర్నలిస్టులు, మీడియా హౌజులపై రేవంత్ సర్కారు ప్రతి కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు సిపి సజ్జనార్తో పాటు డీజీపీ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా పట్ల ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభా వ్యవస్థ, 2 న్యాయస్థానాలు, 3వది బ్యూరోక్రసీ అంటే కార్యనిర్వాహక వర్గాలు, 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్టబుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇలా అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? అరెస్టు చేసిన జర్నలిస్టులో సుధీర్ ఒక దళిత బిడ్డ. అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెట్టారని, ఎస్సీ ఎస్టీ కేసు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది. ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డీజీపీ నువ్వు తెలంగాణలో పోలీసులు సమన్యాయం అన్నదే మర్చిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పోలీసులు అసలు కాకిబుక్కు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. రేవంత్కు నచ్చని వాళ్లకు ఒక చట్టాన్ని, రేవంత్ అనుయాయులకు, బంధుమిత్రులకు ఒక చట్టాన్ని అమలవుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక మంత్రి, ఆయన కుమారుడు, ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని, ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకో సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేద కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు?
పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఏదో ఉండే, ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు, సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్? రెడీ, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.